హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. ఫస్ట్ టిప్, ఇంట్లో రెగ్యులర్గా కూడా బౌల్స్ క్లీన్ చేయడానికి ఇలా 2 టైప్స్ ఆఫ్ స్క్రబ్బర్స్ని అయితే వాడుతూ ఉంటాము. ఇలా గ్రీన్ స్క్రబ్బర్ అలాగే స్టీల్ స్క్రబ్బర్. మనం రెగ్యులర్గా వాడడం వల్ల అందులో ఫుడ్ పార్టికల్స్ అనేది అలానే మిగిలిపోయి మనం ఎంత వాష్ చేసినా కూడా పోవు. నైట్ అంతా అలానే పెట్టడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే మనం మార్నింగ్ క్లీన్ చేసినా కూడా ఆ బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా మనం క్లీన్ చేసిన వస్తువులు అన్నిటిపైన అలానే ఉండి మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. మనకి ఎవ్రీ 1 వీక్ ఒకసారి కానీ ఎవ్రీ 3 to 4 డేస్కి ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకోండి. మనకి బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వదు. కొన్ని హాట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే సాల్ట్ వేసుకొని ఈ నైట్ పడుకునే ముందు ఈ స్క్రబ్బర్స్ని అందులో వేసి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి, అందులో ఉండే డస్ట్ చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి నార్మల్ వాటర్తో వాష్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, మనకి ఎలాంటి బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మనకి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు. నెక్స్ట్ టిప్, మనం మిక్సీ జార్లను డైరెక్ట్గా వాష్ చేసిన తర్వాత ఇలా పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టేయడం వల్ల మనం ఎప్పుడైనా సరే మసాలాలు ఏదైనా పచ్చళ్ళు కానీ గ్రైండ్ చేయాలి, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకున్నప్పుడు అందులో తడి ఉండడం వల్ల తొందరగా పాడైపోతాయి. అలా కొంచెం గాలి తగిలేలా ఇలా బట్టల క్లిప్స్ పెట్టేసి అలా పెట్టుకోవాలి. లేదు ఇన్స్టెంట్గా మనకి అందులో వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా స్టవ్ పైన పెట్టేసి జస్ట్ ఒక్క 1 మినిట్ పాటు కనుక హీట్ చేసుకున్నాము అనుకోండి, అందులో ఉండే తేమ తడితనం అంతా కూడా పోతుంది. తర్వాత మసాలాలు కానీ పచ్చళ్ళు కానీ ఏదైనా గ్రైండ్ చేసినా కూడా చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ అండ్ సింక్లో పడేస్తూ ఉంటాం కదా, ఇప్పటి నుండి అలా పడేయకుండా వాటిని అయితే మంచిగా రీయూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా అనుకుంటారు ఇన్ని డేస్ వేస్ట్గా పడేసాము అని. మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్కి చీడ కానీ పురుగు కానీ పట్టకుండా ఉండాలి అంటే ఇలా బియ్యం కడిగిన నీళ్ళను ఒక బౌల్లో తీసుకొని అందులోనే కొంచెం కాఫీ పౌడర్ అలాగే కొంచెం పసుపుని వేసుకొని ఈ రెండింటిని మంచిగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఇంట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ మెయిన్గా కరివేపాకు చెట్టు కానీ తులసి చెట్టుకు కానీ లేదు అంటే చాలా రకాల పూల మొక్కలు అయితే ఉంటాయి కదా, వాటికి కనుక ఈ వాటర్ని వేసాము అనుకోండి, ఎలాంటి చీడ అనేది ఉండదు. ఆకులు కూడా చాలా పచ్చగా ఉంటాయి, చాలా మంచిగా ఎదుగుతాయి. ఈ వాటర్ అనేది వాటికి ఒక పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది. మనం బయట నుండి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ వేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మనం ఇంట్లో ఉండే వేస్ట్ అని పడేసే వాటర్తోనే ఇలా కనుక వేసాము అనుకోండి, మనకి చెట్లు అనేది చాలా మంచిగా ఎదుగుతాయి. ఎవ్రీడే కాకపోయినా వారంకి 2 లేదా 3 సార్లు కనుక ఇలా ఈ వాటర్ కనుక వేసాము అనుకోండి, చాలా మంచిగానైతే ఎదుగుతాయి. మా ఇంట్లో మెయిన్గా కరివేపాకు చెట్టు ఓమ చెట్టు అయితే ఉంటుంది. ఈ చెట్టుకి ఈ వాటర్ అయితే నేను ఆల్టర్నేట్ డే వేస్తూ ఉంటాను. దీనివల్ల చెట్లు అనేది చాలా మంచిగా ఎదుగుతాయి, చాలా పచ్చగా కూడా ఉంటాయి. నెక్స్ట్ టిప్, చాలామందికి ఇడ్లీ దోశ తినే అలవాటు ఉంటుంది బ్రేక్ఫాస్ట్లోకి. మనం ఇడ్లీ దోశకి కంపల్సరీ కాంబినేషన్ పల్లి చట్నీ చేస్తూ ఉంటాం కదా, కొంచెం పల్లి చట్నీ మిగిలింది అనుకోండి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. నెక్స్ట్ డే మార్నింగ్ అది తినాలంటే చాలా చల్లగా అయిపోతుంది. అలానే మనం హీట్ చేసాము అనుకోండి, చట్నీ అంతా కూడా మాడిపోతుంది, టేస్ట్ అనేది మారిపోతుంది. హీట్ చేయాల్సిన పని లేకుండా ఇలా హాట్ వాటర్లో ఈ గిన్నెను కనుక పెట్టి ఒక్క 5 మినిట్స్ ఉంచాము అనుకోండి, చట్నీ అనేది వేడిగా అయిపోతుంది, టేస్ట్ అనేది కూడా మారకుండా ఉంటుంది, మాడిపోతుందనే టెన్షన్ కూడా ఉండదు. నెక్స్ట్ టిప్, చాలామంది పిల్లలకి రెగ్యులర్గా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ పాలలో కలిపి తాగే అలవాటు ఉంటుంది కదా. మనం బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కలిపేటప్పుడు డైరెక్ట్గా మనం గ్లాస్లో ఇలా బూస్ట్ వేసి కనుక కలిపాము అనుకోండి, బూస్ట్ అనేది మొత్తం గడ్డ కట్టిపోతుంది, గడ్డల్లా ఉండల్లా ఉంటుంది, పాలల్లోనైతే కరగకుండా ఉంటుంది. మనకు అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బూస్ట్ అనేది డైరెక్ట్గా వేయకుండా కొంచెం షుగర్ వేసి దానిపైన బూస్ట్ అనేది వేసి తర్వాత పాలని మిక్స్ కనుక చేసాము అనుకోండి, మనకి బూస్ట్ అనేది గడ్డ కట్టకుండా ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా కరుగుతుంది. ఈవెన్ మనం ప్యాకెట్లో స్టోర్ చేసేటప్పుడు కొంచెం కట్ చేసి స్టోర్ చేస్తూ ఉంటాం కదా, అలా స్టోర్ చేసే ప్యాకెట్లో గాలి తగిలినా సరే బూస్ట్ అనేది గడ్డ కడుతూ ఉంటుంది కదా. మనకు అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మనకి సీల్ తీసిన ప్యాకెట్లో కొంచెం షుగర్ అనేది యాడ్ చేసేసి మళ్ళీ కనుక రబ్బర్ కానీ సీల్ కానీ చేసాము అనుకోండి, మనకి గడ్డ కట్టకుండా ఉంటుంది. మనకి ఎన్ని డేస్ ఉన్నా కూడా టేస్ట్ అనేది మారకుండానైతే ఉంటుంది. ఈవెన్ మనకి ఇవేనే కాదు, మనకి ఏ మిల్క్ పౌడర్స్ అయినా సరే గాలి తగిలితే తొందరగా గడ్డ అనేది కట్టేస్తూ ఉంటాయి కదా, అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే దాని క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం షుగర్ అనేది యాడ్ చేసి కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా సరే గడ్డ కట్టకుండా ఉంటాయి, టేస్ట్ అనేది మారకుండా ఉంటాయి. నేను వీడియోలో చూపించినట్టుగా నేనైతే కొంచెం ఇది 5 రూపీస్ బూస్ట్ ప్యాకెట్ కాబట్టి కొంచెం క్వాంటిటీ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ పెద్ద బాక్స్ అనుకోండి, దానికి ఒక 1-1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకొని కనుక పెట్టుకున్నారు అనుకోండి, ఈవెన్ మనకు కొంచెం గాలి తగిలినా సరే గడ్డ అనేది కట్టకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది, ఎన్ని డేస్ అయినా సరే అలానే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ప్రతి కర్రీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తూ ఉంటాము. చాలామంది ఇన్స్టెంట్గా చేసి వేస్తూ ఉంటారు కదా. కొంతమంది ఏంటంటే ఒకేసారి 1 మంత్కి 2 మంత్స్కి సరిపడా చేసి
పెట్టుకుంటూ ఉంటారు కదా, మనకి ఇన్స్టెంట్గా చేసి వేసుకున్నాం అనుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలా ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం అల్లము, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. మనం ఇంట్లో రోలు కనుక అవైలబుల్గా లేదు అనుకోండి, రోట్లో దంచే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా మనకి ఇంట్లో పీలర్ ఉంటుంది కదా, దాంతో కనుక ఇలా చిన్నగా తురుముకున్నాము అనుకోండి, ఇన్స్టెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. అలాగే మనం కర్రీస్లో వేసినా కూడా చాలా మంచి ఘాట్ అనేది వస్తుంది. మనం రోలు అది కడగాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి, చాలా చిన్నగా తురుముకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు ఎలానైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మనకి ఘాట్ అనేది కూడా ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. మెయిన్గా నాన్ వెజ్ కర్రీ చేసేవాళ్ళు ఇలా ఇన్స్టెంట్గా కనుక చేసి వేశారు అనుకోండి, చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ అయితే వాడుతూ ఉంటాము. వన్స్ ఈ ఆయిల్ ప్యాకెట్స్ అయిపోయిన తర్వాత మనం వేస్ట్ అని పడిస్తూ ఉంటాము. ఇప్పటి నుండి పడేయకుండా వాటిని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉండే వుడెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మనం కొన్ని డేస్ వాడిన తర్వాత మనం వాష్ చేసిన తర్వాత అవి కొన్నిసార్లు ఏంటంటే తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అలా విరిగిపోకుండా గట్టి పడాలి అంటే ఇలా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసేసుకొని అందులో ఆయిల్ అనేది ఉంటుంది కదా ప్యాకెట్కి, ఆయిల్ మొత్తం కూడా వీటికి అప్లై చేసేసుకొని ఒక 10 to 15 minutes ఎండలో పెట్టి తర్వాత కనుక తెచ్చి ఇంట్లో కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి, వుడెన్ ఐటమ్స్ అనేవి చాలా గట్టిగా అవుతాయి. ఇలా మనం ఆయిల్ ప్యాకెట్ అయిపోయిన ప్రతిసారి కూడా ఇలా కనుక చేసాము అనుకోండి, మనకి వుడెన్ ఐటమ్స్ అనేది విరిగిపోకుండా ఉంటాయి, చాలా గట్టిగానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, చాలామందికి రెగ్యులర్గా చపాతీ తినే అలవాటు ఉంటుంది. అలా చపాతీ తినేవాళ్ళు చపాతీ అనేది మెత్తగా సాఫ్ట్గా రావాలి, ఒక 2 days ఉన్నా సరే పాడవకుండా మెత్తగా ఉండాలి అంటే ఈ పిండి కలుపుకునేటప్పుడు ఈ క్వాంటిటీస్ ఈ టిప్స్ అయితే ట్రై చేయండి. మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పిండి తీసుకొని దానికి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి. అందులోనే కొంచెం కుకింగ్ ఆయిల్ అలాగే కొన్ని పాలను వేసుకోవాలి. మెయిన్గా పాలను అనేది యాడ్ చేయడం వల్ల చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుంది, చాలా మెత్తగా వస్తుంది. ఈవెన్ ఒక 2-3 days ఉన్నా సరే చపాతీ అనేది గట్టి పడకుండా ఉంటుంది. అలాగే కొంచెం వాటర్ వేసుకొని పిండిని కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక 10 to 15 minutes నాననివ్వాలి. ఒక 10 to 15 minutes తర్వాత కనుక చపాతీ చేసుకున్నాము అనుకోండి, చాలా మంచిగా వస్తాయి. మనము డబ్బాలో వేసి స్టోర్ చేసినా సరే 2 days అయినా సరే గట్టి పడకుండా చాలా మెత్తగానైతే ఉంటాయి. నెక్స్ట్ టైం మీరు కనుక చపాతీ చేసినప్పుడు కొన్ని పాలను వేసి కలిపి చూడండి, చపాతీలని చాలా మెత్తగా వస్తాయి. ఈవెన్ పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో కిచెన్ కౌంటర్ టాప్ పైన ఇలాంటి ఆయిల్ రిలేటెడ్ కంటైనర్స్ అయితే పెడుతూ ఉంటాము. ఇలా డైరెక్ట్గా పెట్టడం వల్ల కౌంటర్ టాప్ పైన మొత్తం ఆయిల్ మరకలు పడి మెయిన్గా బొద్దింకలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా మనకి బొద్దింకలు బల్లులు రాకుండా ఉండాలి, కిచెన్ కౌంటర్ టాప్ నీట్గా ఉండాలి అంటే ఇలా ఒక బాస్కెట్ తీసుకొని అందులో ఇలా ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. టిష్యూ పేపర్లో మనకి గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ చల్లుకోవాలి. మెయిన్గా ఈ పిండిని చల్లడం వల్ల ఈవెన్ ఆయిల్ మరకలు చిన్నగా ఏదైనా పడ్డా సరే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది. తర్వాత మనం టిష్యూ పేపర్ ఒక్కటి రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. మనం బాస్కెట్ అంతా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా, అలాగే మన కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా చేయడం వల్ల కిచెన్ అనేది నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. మనకి ఎక్కువసార్లు క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది. నెక్స్ట్ టిప్, ప్రతి ఒక్క కర్రీలో కూడా ఇలా పచ్చిమిర్చిని అయితే వేస్తూ ఉంటారు కదా. పచ్చిమిర్చి అనేది మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి అంటే చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు కదా. కొంతమందికి అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే మార్కెట్ నుండి తీసుకొచ్చిన వెంటనే నీట్గా తడి లేకుండా తుడుచుకోవాలి, లేకుంటే వాటర్తో వాష్ చేసి తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి. తర్వాత ఈ తొడిమెలన్నిటిని కూడా తీసుకొని ఇలా ఒక గాలి తగిలే బుట్ట లాంటిది తీసుకోవాలి. ఆ బుట్టలో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసి ఈ పచ్చిమిర్చి అన్నీ వేసి పైనుండి ఇంకొక టిష్యూ పేపర్తో కవర్ చేసి కనుక పెట్టాము అనుకోండి, మనకి 15 to 20 days ఉన్నా సరే పచ్చిమిర్చి అనేది పాడవకుండా ఉంటాయి. ఈవెన్ అందులో ఉండే గింజలు అనేది నల్లబడకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల పచ్చిమిర్చి అయితే చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి. ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం లేని వాళ్ళు ఇలా స్టోర్ చేసుకున్నారు అనుకోండి, ఎన్ని రోజులైనా సరే పచ్చిమిర్చి అనేది పాడవకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఆడవాళ్ళందరూ కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది ఆడవాళ్ళు మనకి కిచెన్లో కౌంటర్ టాప్ పైన ఉండే ఇలా ఆయిల్ కంటైనర్ అనేది క్లీన్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. మురికి జిడ్డు అనేది ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది కదా. మనకి అలా పట్టినప్పుడు ఏంటి అంటే వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, దానివల్ల మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టిఫిన్కి అంతా కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల మనకి మురికి అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది. మన కుకింగ్ ఆయిల్తో కంపేర్ చేస్తే కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం జిడ్డు అనేది తక్కువగా ఉంటుంది.
సో ఈ కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత దాంట్లో మైదా పిండిని కానీ, గోధుమ పిండిని కానీ, బియ్య పిండిని కానీ, మనం ఇంట్లో ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండిని దీనిపైన చల్లుకొని ఒక 2 మినిట్స్ అలానే వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, ఆయిల్ అంతా కూడా ఆ పిండి అనేది పీల్చేస్తుంది. మనకి ఆయిల్ క్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. నేనైతే మైదా పిండిని యూస్ చేస్తున్నాను. మైదా అంటే వేరే పిండితో కంపేర్ చేస్తే మైదా పిండితో క్లీన్ చేయడం వల్ల మురికి అనేది చాలా తొందరగా చాలా ఈజీగా వదిలిపోతుంది. మైదా పిండి అనేది ఎక్కువగా ఆయిల్ని పీల్చేస్తుంది. సో మనం క్లీన్ అనేది ఎక్కువసేపు రుద్దాల్సిన పని లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత టిష్యూ పేపర్తో కానీ వాటర్తో కానీ వాష్ చేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది. మనకి సోప్తో లిక్విడ్తో పని లేకుండా ఇలా సింపుల్గా పిండిని వేసి కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి, మనకి ఆయిల్ రిలేటెడ్ ఎలాంటి కంటైనర్స్ అయినా కూడా ఇలా ఈజీగానైతే క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది.